ఎదుటివారు అభివృద్ధి చెందితే ఆ యొక్క కుళ్ళుపడే మనస్సు ఉండదు. ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే ఎంత కుళ్ళుకుంటామండి. మనుషులైన వారు ఎంతోమంది, నాకు ఇంతమంది చెప్పారు చాలామంది. వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడొస్తుంది, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, నాతో ఉన్నవారే, నా స్నేహితులే ఎంతోమంది నన్ను ప్రియులారా, అలాంటి పరిస్థితి పైన ఏమీ ఉండదు. నిత్యము సంతోషమే, నిత్యము ఆయనని స్తుతించడమే. పైనున్న వాటిని మనం వెతకాలి. పైనున్న వాటిని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ రీతిగా ఉంటేనే ప్రభు యొక్క మరణానికి ఒక విలువ చూపిన వారమై మనం ఉంటాం. ఏదో నామకార్థముగా నేను క్రైస్తవునని, నేను ఈస్టర్ రోజు ప్రార్థనకి వెళ్తానని, క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థనకి వెళ్తానని, న్యూ ఇయర్ రోజు ప్రార్థనకి వెళ్తానని, ఇక ఈ యొక్క ప్రార్థనలకే నేను వెళ్తాను అని నామకార్థంగా మనం బ్రతకటం కాదు. కానీ పైనున్న వాటిని మనం వెతకాలి. పైనున్న వాటిని మనము ఎలా వెతకాలి? ఈ లోకములో ప్రేమ చూపిస్తా, ఈ లోకములో సమాధానముగా ఉంటా, ఈ లోకములో మనము కొట్లాట్లకు వెళ్ళకుండా అనేకుల్ని దేవుని వైపు త్రిపుతా మనం బ్రతికితే మనకి పైనున్న జ్ఞానము దొరుకుతుంది. పైనున్న వాటిని మనము పొందుకుంటాం. అందుకని వాక్యం ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మన జీవము చనిపోయిన తర్వాత ఎవరితో ఉంటుందండి? క్రీస్తుతో దాచబడి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? పైనున్న వాటి మీద మనము ధ్యాస పెట్టినప్పుడు. భూ సంబంధమైన వాటి మీదే మనం ధ్యాస పెడతాం. ప్రార్థనలు కూడా, ప్రభువా ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించు, ఇల్లు కావాలి, బంగారం కావాలి, నగలు కావాలి, అల్లుడు అరుస్తున్నాడు, ఇదిగో కూతురు ఏడుస్తుంది అనేసి ఎంతగానో భౌతికమైన వాటి కోసమే మనం ప్రార్థన చేస్తాం. దైవజనుడు యేసన్న గారు ఒక మాట చెప్పాడు, ఎప్పుడు భౌతికమైన ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థన చేయొద్దు, పైనున్న వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ భౌతికముగా ఈ భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఇడ్లీ ఆర్డర్ ఇస్తే చట్నీ ఆర్డర్ చేసుకోవాలా అని చెప్పాడు ఆయన. ఇడ్లీ ఆర్డర్ ఇస్తే చట్నీ అడగాల సపరేట్గా, చట్నీ కూడా వస్తుంది. అలాగుననే మనము నీతి కోసము, న్యాయం కోసము, ప్రేమతో, సమాధానంతో మనం ఉంటే, వాక్యానుసారమైన ప్రవర్తన మనం కనబరుస్తా, పైనున్న వాటి కోసం మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నా బిడ్డల్ని, మా కుటుంబాన్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయి అనేసి మనము తాపత్రయపడితే, భౌతికముగా ఈ లోకములో మనకే అవసరాలు ఉన్నాయో అవన్నీ, అయ్యో నా బిడ్డ పైనున్న వాటి కోసం తాపత్రయపడుతున్నాడు, ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు నిలుపుకోవట్లేదు, నా బిడ్డ నిలుపుకోవట్లేదని ఆయన ఇవన్నీ అనుగ్రహిస్తాడండి. ఒక ఆమె గురించి నేను తెలియపరుస్తాను. మత్తయి రాసిన సువార్తలో జబదయి కుమారుల తల్లి అని రాయబడింది. జబదయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట. ఆమె చదవద్దు, ఆ రిఫరెన్స్ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె వచ్చి ప్రభు దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి, అయ్యా నాకు 2 కుమారులు, ఒకడు ఎక్కడ కూర్చోవాలని తెలియపరిచింది. ఈ లోకంలో కాదు ప్రభువా, నీ రాజ్యమందు ఒకడు కుడి వైపునను ఒకడిని ఎడవైపునను నీ ఎడమ పక్కన కూర్చోవాలి సెలవిమ్మని ఆయనతో ఆమె అడిగింది. ఆ రీతిగా మనం బ్రతకాలండి. ప్రభువా ఒకడికి